హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ముగ్గురు మిత్రులు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు చదువు సంధ్యలు, సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరారణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది. వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకరారణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయన్లారా, ఆ గుహకు వెళ్ళటం మాటలు కాదు. దారిలో భయంకర క్రూర మృగాలున్నాయి. గుహ లోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏం చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయటానికి 3 అప్సరసల్లాంటి మునికన్యలు వినియోగించబడ్డారు. రాముడు, భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను, రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమైతాయని, ధనం కోసము గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాతపడటము మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు. ముని సరేనని రాముడికి స్వయంప్రభను, భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులు కూడా ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపించేశాడు. సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించలేదు. అతని మనసు గుహలోని రత్నరాశుల మీదే ఉన్నది. ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్లే దారి చెప్పి, జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగానే గుహకు చేరాడు. అతనికి దారిలో భయంకరమైన ప్రమాదాలేవీ తటస్థపడలేదు. అతను గుహ నుంచి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసదాసీజనంతో రాజవైభోగంగా జీవించసాగాడు. కొంతకాలము ముగ్గురు తృప్తిగానే జీవించారు. అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది. భీముడు భార్య తన భార్య కన్నా అందమైందిగా రాముడికి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైందిగా భీముడికి తోచింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని, మనకన్నా సోముడు అదృష్టవంతుడు, వాడిని ఒకసారి చూసి వద్దాము అనుకున్నారు. వాళ్ళు వెళ్లేసరికి సోముడి ఇల్లు రాజభవనంలాగా ఉన్నది. అక్కడ దాసీలు రంభను తలదన్నేలాగా ఉన్నారు. అయితే సోముడు ముఖంలో ఆనందం కనిపించలేదు. రాముడు, భీముడు 1 వారం రోజులు సోముడితో గడిపి, మేము ముని ఆశ్రమానికి పోతున్నాము, అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పని ఉందని అన్నాడు. ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడిగా కలుసుకొని ప్రశ్నించాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాలని భీముడికి, సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడికిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవటం గురించి, స్వయంప్రభలాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాల తనకు భార్యగా కావటం గురించి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది. నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒకచోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరిని నేను గుహకు పోవద్దనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు సంతృప్తి లేదు. మీకు కావలసినది సంతృప్తి అయితే మీకు ఉండిన దానితోనే సంతృప్తి పడి ఉండవచ్చు. నా దాకా రానవసరం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మనసులు మార్చుకొని ఉన్నదాంతో సంతృప్తి పడటం నేర్చుకోండి అన్నారు. తమ భార్యలు ఇతరుల కళ్ళకి అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు, భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు కూడా తనకు నచ్చిన భార్యను పెళ్లాడి రాజ్యవైభోగాలకి స్వస్తి చెప్పి సామాన్యుడిలాగా జీవించసాగాడు.
మరొక కథ పేరు తెలివి ఉండాలి. ఈ కథను రచించిన వారు సాహితీ ప్రియ గారు. నందనపురంలో రత్నాకరుడు పెద్ద వర్తకుడు. అతని ఏకైక పుత్రుడు అజితసేనుడు. కాయంగుల పట్టణంలో శీలవతి అనే పిల్ల ధనికుడి కుమార్తె. చక్కనిదని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా విని రత్నాకరుడు ఆమెను అజితసేనుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రము తన కోడల్ని కనిపెట్టి ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి శీలావతి ఒక ఖాళీ కుండను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి తన కోడలు సాహసి అని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకి అపకీర్తి తేగలదని అనుకొని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో, కొంతకాలము నీ భార్యని పుట్టింట ఉండిరాని అన్నాడు. ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అంటే, కాదు, ఆమె పుట్టింటికి వెళితేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడలిని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకొని రత్నాకరుడు ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేతబట్టుకుని నీటిలోకి దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పులు కాళ్లతో వాగు దాటింది. ఆమె తన మాట వినినందుకు రత్నాకరుడు బాధపడ్డాడు. కానీ పైకేమీ అనలేదు. కొంత దూరం పోయాక ఒక విరగపండిన చేను కనిపించింది. చక్కని పంట, కామందు మంచి లాభం పొందుతాడు అన్నాడు మామగారు. తినేయకుండా ఉంటేను అన్నది కోడలు. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలకు తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో రత్నాకరుడికి తెలియలేదు. తర్వాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్ళటం తటస్థించింది. ఈ పట్టణం ఎంత బాగున్నది అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది శీలవతి. మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు క్రింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చున్నది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్లంటే లక్ష్యం లేదు. ఈమెను పుట్టింట వదలటము నా కొడుక్కి పీడ విరగడే అనుకున్నాడు రత్నాకరుడు. తర్వాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో ఎరిగిన వాళ్ళ ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టు మీద ఉన్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలావతి, ఓసి కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు బండి దిగి వచ్చి, నువ్వు ఇప్పుడన్న మాటకి అర్థమేంటి అని కోడల్ని అడిగాడు. సువాసన ఉన్నందువలనే గంధపు చెక్కను అరగదీస్తారు. రంగు ఉండటం వలనే జేగురు గుడ్డను చితక్కొట్టి పొడి చేస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులైపోయాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసును అన్నది శీలవతి. ఆమెకు పిచ్చేమోననుకున్నాడు రత్నాకరుడు. శీలవతి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. కొన్నాళ్ల క్రితము అర్ధరాత్రి వేళ ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అంటున్నది. అది విని నేను ఖాళీకుండ తీసుకొని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుంచి ఒడ్డుకు లాగి దాని ఆభరణాలు తీసి కుండలో పెట్టి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి శవాన్ని నక్కకు వదిలి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువలన నేను మీ అనుమానానికి గురయ్యి ఈ స్థితికి వచ్చాను. రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా ఇలా చెప్పింది. అయితే నా పైన పశుపక్షాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెబుతున్నది ఆ చెట్టు క్రింద పెద్ద నిధి ఉన్నదని. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు క్రింద తవ్వాడు. ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. ఆయన శీలవతితో, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగిపోదాము అన్నాడు. తిరుగు ప్రయాణము ఉత్సాహంగా సాగింది. దారిలో తిరిగి మర్రి చెట్టు కనపడగానే మామగారు కోడల్ని, నువ్వు మర్రి చెట్టు క్రింద ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు. మర్రి చెట్టు తొర్రలో పాములుంటాయి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి,
అవును నిజమే అన్నాడు. తర్వాత నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసము ఒక్క శత్రువైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమైతుంది అన్నది శీలవతి. తర్వాత విరగపండిన చేను వచ్చింది. యజమాని ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్లు అన్నది శీలవతి. తర్వాత వాగు వచ్చింది. వాగులో రాళ్లుంటాయి, జలజంతువులుంటాయి. నేలమీదలాగా అవి కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలుండాలి అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించారు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇవ్వటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతున్నట్లు జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్ళి రాజుగారి ధర్మశాలలో దిగాడు. రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వేయాలి అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు. రాజద్రోహ నేరానికి విధించే శిక్ష విధించాలని, కొరత వెయ్యాలని, శిరచ్ఛేదం చెయ్యాలని ఒకరిని మించి మరొకరు రాజుగారి మెప్పు కోసం పోటీపడి చెబుతున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరిగెత్తి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజుని ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే ఏమీ శిక్ష విధించక మరింత ప్రేమగా చూడటము అన్నది శీలవతి. అజితసేనుడు తిరిగి వచ్చేసరికి సభికులు ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి అన్నాడు. అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితో సహా దివాణంలో కాపురం పెట్టి శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలిస్తూ గొప్ప మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు మనుషులు చేసిన దేవుళ్ళు. ఈ కథను రచించిన వారు వి. జయరాం రెడ్డి గారు. ఒక మహాయోగి, అద్భుత శక్తి సంపన్నుడు. ఆయన దేశ సంచారం చేస్తూ శక్తులు ఉడిగిపోయిన దేవుళ్లకు చైతన్యం కలిగిస్తూ శిథిలమైన దేవాలయాలని పునరుద్ధరిస్తూ ఉండేవాడు. ఆయన ఒక గ్రామం సమీపంలో పాడుబడిన గ్రామదేవత గుడి చూసి ఆ గ్రామదేవతకు చైతన్యం కలిగించి తన దాన్ని తాను పోయాడు. వెంటనే ఆ గ్రామదేవత గ్రామాధికారికి కలలో కనిపించి తాను గ్రామదేవతనని, గ్రామస్తులు తనను చాలా కాలం నిర్లక్ష్యం చేశారని, వాళ్ళంతా వచ్చి తనను క్షమాభిక్ష కోరకపోతే గ్రామం యావత్తూ బుగ్గి చేస్తానని బెదిరించింది. ఆ గ్రామాధికారి వట్టి నాస్తికుడు. దేవతలను, దెయ్యాలని లక్ష్యపెట్టే తత్వం గలవాడు కాదు. అందుచేత గ్రామదేవత అన్న విషయము ఊరిలో ఎవరికీ చెప్పకుండా ఊరుకున్నాడు. నిజానికి గ్రామాన్ని నాశనం చేసే శక్తి గ్రామదేవతకు లేదు. గ్రామాధికారి తన మాటలకు బెదరడని గ్రహించి అతన్ని నయానా దారికి తీసుకురావాలని అనుకున్నది. ఈ సమయంలో ఆ ఊళ్ళో ఉండే జోగిశెట్టి అనే వైశ్యుడి ఇంట దొంగలు పడి చేతికి చిక్కిందల్లా దోచుకొని పోయారు. అతను అసలే పిసినారి. లబోదిబోమంటూ గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తన ఇల్లు దోపిడీ అయిపోయిందని మొరపెట్టుకున్నాడు. ఈసారి గ్రామదేవత మళ్ళీ గ్రామాధికారి కలలోకి వచ్చి జోగిశెట్టి ఇంట పోయిన సరుకు ఎక్కడ దాచి ఉన్నదో చెప్పి ఇప్పుడైనా తన మహిమ గుర్తించకపోతే నాశనమైపోగలవని హెచ్చరించింది. గ్రామాధికారి చడీ చప్పుడు లేకుండా ఒక్కడే వెళ్ళి ఆ సొత్తు అంతా తెచ్చుకుని తన ఇంట ఉంచుకున్నాడు. దాంతో గ్రామదేవతకు ఒళ్ళు మండి, శెట్టి సొమ్ము శెట్టికి అప్పగించకుండా నువ్వు కాజేస్తావా? చూడు నిన్నేం చేస్తానో అన్నది. గ్రామాధికారి దండం పెట్టి, తల్లి కోపడకు, ఆ జోగిశెట్టి ఉత్తలోభి. ఈ సొత్తు వాడి ఇంటకన్నా భూమిలో ఉన్నా ఒకటే. ఈ సొమ్ము గుప్తదానాల క్రింద వినియోగిస్తాను. నువ్వు చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకొని ఎలాగైతేనేమి చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. మర్నాడు గ్రామాధికారి రచ్చబండ చేరి రాత్రి కలలో తనకు ఒక దేవత కనిపించి ఏకాదశి నాడు ఊరికి ఉత్తరాన కొబ్బరి తోపులో భూమిలో నుంచి తాను పుట్టబోతున్నానని చెప్పిందని ఊళ్ళో వాళ్లతో అన్నాడు. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఏకాదశి రోజున కొబ్బరి తోపులో గుమిగూడారు. అందరూ చూస్తుండగానే
గ్రామదేవత విగ్రహము భూమి నుంచి పైకి వచ్చింది. ఆ అద్భుతం చూసి అక్కడ చేరిన జనము బిత్తరపోయి భయభక్తులతో దేవతకు సాగిలపడి మొక్కులు మొక్కుకోసాగారు. ఇదంతా చూసేసరికి గ్రామాధికారికి ఒక ఆలోచన తట్టింది. ఆ రాత్రి దేవత మళ్ళీ తన కలలో కనపడగానే గ్రామాధికారి, తల్లి, నీ మీద జనానికి భక్తి కుదిరింది, ఇంకా ఏమి ఏమన్నా ఇస్తారు, చందాలు పోగు చేసి నీకు కొత్త గుడి కట్టించి నగలు చేయిస్తాను, సెలవా అని అడిగాడు. గ్రామాధికారి మారినందుకు సంతోషపడి దేవత సరేనన్నది. గ్రామాధికారి దేవతను గురించి ఆకాశమంత ఎత్తు పొగిడి ఊళ్ళో చందాలు పోగు చేసి దేవతకు చిన్న గుడి కట్టించి కంసాలి చేత నగలు చేయించి దేవతను అలంకరింపజేశాడు. అన్నమాట నిలుపుకున్నందుకు దేవత అతన్ని మెచ్చుకున్నది. కానీ ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక కంసాలి గుడికి వచ్చి దేవత ముందు సాష్టాంగపడి, అమ్మా, పొట్టకూటి కోసము గ్రామాధికారి చెప్పినట్లు నీకు గిల్టు నగలు చేసి పెట్టాను. జనాన్ని మోసగించిన జగన్మాతవైన నిన్ను మోసగించలేను కదా, నా ఈ తప్పు కాయి తల్లి అని వేడుకొని వెళ్ళిపోయాడు. సొమ్ము సిలినంత పనైంది దేవతకు. మరుక్షణము ఆమె కళ్ళు నిప్పులు రాల్చుతూ గ్రామాధికారికి కనపడి, మూర్ఖుడా, వెర్రి జనానికి మాయమాటలు చెప్పినట్లు నన్ను మోసం చేద్దామనుకున్నావా? నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను అన్నది. గ్రామాధికారి నిబ్బరంగా నవ్వి, తల్లి, నోరు లేని దేవతవు, నా మూలంగా పేరులోకి వచ్చావు, నన్ను నువ్వేం చేయగలవు? నేనేం తప్పు చేశాను? నిస్వార్థంగా ఎవరూ ఏ పని చేయరు. ధర్మకర్తలు దేవుళ్లకు గుళ్ళు ఎందుకు కట్టిస్తారు? మోక్షం కోసం. అలాగే మిమ్మల్ని కొలిచే జనము తమ కోరికలు తీర్చమని మొక్కుతారు. మీ పూజార్లు కూడా జరుగుబాటు ఉంటేనే మీ సేవలు చేస్తారు. నేను మీ మూలాన కొంత బాగుపడ్డాను. ఇంకా నా సహాయానికి నువ్వే నాకు కాస్త పుణ్యం బాకీ ఉన్నావు అన్నాడు. గ్రామాధికారి మాట విని అవాక్కైపోయింది గ్రామదేవత. మరొక కథ పేరు పండు తీర్పు. ఈ కథను రచించిన వారు వి యజ్ఞరామయ్య గారు. గోలకొండ నవాబు సపరివారంగా వేట కోసము అరణ్యంలోకి చాలా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నం దాటింది. మనుషులు, గుర్రాలు దాహబాధతో సతమతమవుతున్నారు. భటులు నీటి కోసము అన్ని ప్రాంతాలా గాలించారు. కానీ ఎవరికీ నీటి జాడ కనపడలేదు. నవాబు తన వెంట వచ్చిన వాళ్ల మీద మండిపడ్డాడు. ఆ కనపడే గుట్ట ఎక్కి ఎటు పక్కనైనా నీటి జాడలు కనిపిస్తాయేమో చూడండి అన్నాడు నవాబు. భటులు ఆయాసపడుతూ కొండ ఎక్కి చూస్తే ఒక పక్క లోయలో గుబురుగాను వరుసలోను చెట్లు, వాటి మీద ఎగురుతున్న పక్షులు కనిపించాయి. వెంటనే రాజు తన గుర్రాన్ని వేగంగా అటువైపుకు నడిపించాడు. అక్కడ ఒక తోట ఉన్నది. ఒక సాధువు ఆ తోటలోని చెట్లకు నీళ్లు పోస్తూ కనిపించాడు. ఆ సాధువుకు మిగతా ప్రపంచం గురించి తెలియకపోవటం చేత ఆ వచ్చినవాడు నవాబు అని తెలియలేదు. ఎవరో బాటసారి దారి తప్పి వచ్చి ఉంటాడనుకున్నాడు. కానీ అతను ఆ ప్రాంతానికి ప్రభువని తెలుసుకొని నవాబుని ఒక చెట్టు నీడన కూర్చోబెట్టి ఆదరించాడు. ఒక భటుడు పెద్ద ఆకుదొన్నెలో నీరు తెచ్చి నవాబుకిచ్చాడు. ఆ నీరు కొబ్బరి నీరులాగా ఎంతో రుచిగా ఉన్నాయి. దాహబాధ తీరిన నవాబు దృష్టి అక్కడ ఉన్న దానిమ్మ చెట్ల మీద పడింది. అతి చిత్రంగా ఆ చెట్లకున్న దానిమ్మకాయలు టెంకాయల ప్రమాణంలో ఉన్నాయి. అంత పెద్ద దానిమ్మ పళ్ళని నవాబు ఎన్నడూ చూడలేదు. నవాబు వాటిని చూసి మెచ్చుకునేసరికి సాధువు ఒక పండు కోసి దాని రసము ఒక పాత్రలో పిండి నవాబుకి ఇచ్చాడు. ఒక్క పండులో నుంచి అంత రసం రావటమో, అది అమృతంలాగా ఉండటము చూసి నవాబుకి ఆనందంతో పాటు రకరకాల ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ తోట మీద సాధువుకి మంచి రాబడి వస్తూ ఉండాలి. రాబడికి తగిన పన్ను అతను చెల్లిస్తున్నాడో లేదో. ఆయన ఇలా అనుకుంటూ మరొక దానిమ్మ పండు రసం పిండి ఇవ్వమని సాధువును కోరాడు. సాధువు అలాగే చేశాడు. కానీ ఈసారి రసము మొదటి దానిలో సగమే ఉన్నది. రెండో పండు మొదటి దానంత పెద్దదిగా ఉన్నప్పటికీ అందులో రసం సగమే ఉన్నదేంటి అని నవాబు సాధువును అడిగాడు. సర్కారు వారు మన్నించాలి. మొదటి పండు రసం తాగినవారు, రెండో పండు రసం తాగినవారు ఒకరు కారేమో అన్నాడు సాధువు. అరే, రెండూ తాగినవాణ్ణి నేనే కదా అన్నాడు నవాబు. ఆ మాట నేను నమ్మలేను సర్కార్. పళ్ళు అక్రమ తీర్పు చెప్పవు. మీరే ఆలోచించండి. మీలో ఏదో మార్పు కలిగి ఉండాలి అన్నాడు సాధువు. నవాబుకి తల కొట్టినట్లయింది. సాధువు పడుతున్న శ్రమను మెచ్చుకోక
అతన్ని పీడించాలనే ఆలోచన తనకు కలిగింది. దాని ఫలితమే దానిమ్మ పండులో కనిపించి ఉండాలి. పాలకుల దుర్బుద్ధులను ప్రకృతి కూడా యావగించుకుంటుంది కాబోలు. నవాబు రాజధానికి తిరిగి వెళుతూనే తోటలపైన వేస్తూ వచ్చిన పనులను రద్దు చేసి ఫలవృక్షాల పెంపకానికి ప్రోత్సాహం కలిగించాడు. మరొక చిన్న కథ పేరు మోసపోయిన దొంగ. ఈ కథను రచించిన వారు ఎం మనోహర రెడ్డి గారు. పర్షియా దేశంలోని ఒక పట్టణంలో రజాక్ అనే పేదవాడు ఉండేవాడు. అతను ఒక వర్తకుడి దుకాణంలో పనిచేస్తూ చాలని జీతంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఆ పట్టణంలో ఒక గజదొంగ బయలుదేరి పట్టణంలోనూ చుట్టుపక్కల దొంగతనాలు చేయనారంభించాడు. వాణ్ణి పట్టించిన వారికి మంచి బహుమానం ఇస్తానని సుల్తాను ప్రకటించాడు. తర్వాత ఒకనాడు రజాక్ వీధిన పడి తన పెళ్ళాన్ని దుమ్మెత్తు పోయసాగాడు. దానిపోతున్న నలుగురు చేరి కారణం అడిగారు. నా భార్య ఎంత బుద్ధిహీనురాలో చూడండి. మా మామగారు దానికి ఒక పెట్టె పంపించి దాన్ని సుల్తాన్ గారికి ఇస్తే మంచి బహుమానం ఇస్తారని, దానితో మమ్మల్ని సుఖంగా బతకమని చెప్పాడు. ఆ పెట్టెను నాకు ఇవ్వమంటే ఇవ్వనంటుంది. అదేం మనిషి, మీరే చెప్పండి అన్నాడు రజాక్. ఇంతలో రజాక్ భార్య లోపల నుంచి బయటికి వచ్చి, మా నాన్నకి మతి లేదు, నా మొగుడికి అంతకన్నా మతి లేదు. ఆ పెట్టెలో ఒక కాగితం ముక్క తప్ప ఏమీ లేదు. పెట్టె తీసుకుని ఈయనగారు రాజధానికి పోతాడట. సుల్తాన్ గారు ఈయనకు మెచ్చి మేకతోలు కప్పుతాడట. 600 నేను ఆ పెట్టెను ఇవ్వనుగాక ఇవ్వను అని గట్టిగా చెప్పి లోపలికి పోయి తలుపు వేసుకున్నది. రజాకు వసారాలో కూర్చొని, ఎలా ఇవ్వో నేను చూస్తాను, నీ సంగతి నేను చూడలేననుకున్నావా అన్నాడు. ఈ వార్త నిమిషాల మీద దొంగకు చేరింది. వాడు వీలైతే ఆ పెట్టెను కాజేయాలని రజాక్ ఇంటిని 1000 కళ్ళతో కనిపెట్టసాగాడు. 2 రోజుల అవతల రజాకు తన భార్యను ఎలా ఒప్పించాడో కానీ పెట్టె తీసుకుని రాజధానికి బయలుదేరాడు. అతనితో పాటే దొంగ కూడా బయలుదేరాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి రజాక్ ఆ రాత్రికి రాజధాని చేరుకొని ఒక సత్రంలోకి దిగాడు. దొంగ కూడా అందులోనే బస చేశాడు. ఒక మనిషి తనతో పాటే తమ పట్టణం నుంచి రావటము రజాక్ గమనించి అతనే గజదొంగ అయి ఉండాలని నిశ్చయించుకున్నాడు. అతను తన పెట్టెను తన దగ్గరే పెట్టుకొని పడుకొని గాఢ నిద్రలో ఉన్నట్లు గుర్రు పెట్టసాగాడు. అదే సమయంలో దొంగ ఆ పెట్టెను తీసుకొని మర్నాడు ఉదయము సుల్తాన్ గారి దివాణానికి వెళ్ళాడు. దొంగ తెచ్చిన పెట్టెను రాజభటులు సుల్తాన్కి అందించారు. సుల్తాను ఆ పెట్టెను తెరిపించి చూస్తే అందులో ఒక కాగితం మీద ఈ పెట్టె తెచ్చినవాడు ఫలానా పట్టణంలోని గజదొంగ అని ఉన్నది. దాని కింద రజాక్ పేరు, ఊరు, వీధి ఉన్నాయి. సుల్తాను దొంగని విచారణ జరిపేదాకా ఖైదులో ఉంచమని ఉత్తర్వు ఇచ్చాడు. ఇది కళ్ళారా చూసి రజాక్ సుల్తాను దర్శనం సంపాదించి దొంగను పట్టించింది తానేనని, తాను చాలా పేదవాడినని చెప్పుకున్నాడు. దొంగ ఉండే ఇల్లు సోదా చేయించిన మీదట చాలామంది పోగొట్టుకున్న వస్తువులు దొరికాయి. దొంగకు సుల్తాను కారాగార శిక్ష విధిస్తూ అతన్ని పట్టించిన రజాక్కు 1000 బంగారు దీనారాలు బహుమతిగా ఇచ్చాడు. ఆ డబ్బుతో రజాకు సొంతాన వ్యాపారం ప్రారంభించి సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.